హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 12లోని ఎక్సైజ్ 12.1లో 4th సమ్ చూడండి. లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ ఏ 15 meters హై పోల్ ఈజ్ 5√3 meters at 7 o'clock in the morning. Then what is the angle of elevation of the sun rays with the ground at the time? ఇప్పుడు లెంత్ ఆఫ్ ది షాడో అంటే ఒక పోల్ ఉంది, ఓకేనా. ఆ పోల్ యొక్క షాడో ఉంటుంది కదా. సపోజ్ చూడండి, ఒక హారిజెంటల్ లైన్ ఉంది. ఒక హారిజెంటల్ లైన్ మీద ఒక పోల్ అనేది ఉంది. సపోజ్ ఇది ఒక పోల్. ఈ లెంత్ ఎంత అన్నాడు మనకి? 15 meters అన్నాడు. దీని యొక్క లెంత్ ఎంత? ఈ పోల్ని ఏవి అనుకుందాం. దీని యొక్క లెంత్ ఎంత మనకి? 15 meters, ఓకేనా. ఇప్పుడు దీని యొక్క షాడో ఎక్కడ ఉంది మనకి? ఇలాగే పోల్ మీద పడుతుంది. ఇదిగోండి, ఈ షాడో, ఈ పోల్కి ఈ షాడోకి ఉన్న ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడది. దీన్ని సి అనుకుందాం. ఈ డిస్టెన్స్ని మనకి ఎంత ఇచ్చాడు? మనకి 5√3 ఇచ్చాడు. 5√3 meters. ఈ డిస్టెన్స్ మనకి ఎంత అన్నాడు? 5√3 meters. ఇంకా మనం ఇక్కడ ఏంటి కనుక్కోవాలి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి? ఈ షాడో ఇక్కడ పడింది కదా, అంటే ఇక్కడ వస్తుంది యాంగిల్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీన్ని టీటా. మనకు ఆల్రెడీ ఇక్కడ ఏంటి డిస్టెన్స్ ఇచ్చాడు, హైట్ అనేది ఇచ్చాడు. మనం ఏంటి కనుక్కోవాలి? టీటా వాల్యూ ఎంత అనేది, అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చాడు? హైట్ ఆఫ్ ది పోల్ గివెన్ height of the pole ఎంత? 15 meters. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది షాడో. లెంత్ ఆఫ్ ది షాడో ఎంత ఇచ్చాడు మనకి? అంటే ఈ షాడో యొక్క లెంత్ ఎంత ఇచ్చాడు మనకి? 5√3 meters. మనం ఇప్పుడు ఏంటి కనుక్కోవాలి? లెట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ బి టీటా అనుకుందాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అనుకుందాం మనం? టీటా అనుకుందాం. ఇప్పుడు మనకి టీటా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏంటి? ఈ టీటాకి ఇది ఉన్నది ఆపోజిట్ సైడ్, ఓకేనా. ఆపోజిట్ సైడ్ బై ఇదేంటి? ఎడ్జసెంట్ సైడ్. ఎందులో వస్తుంది మనకి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ట్యాన్లో వస్తుంది. సో ట్యాన్ డేటా ఈక్వల్ టు ఎంత? ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి మనకి? ఏబీ బై బీసీ. ట్యాన్ టీటా ఈక్వల్ టు ఏబీ ఎంత మనకి? ఏబీ అనేది 15 బై బీసీ అంటే 5√3. 5 1 jar 5 3 jar. ట్యాన్ టీటా ఈక్వల్ టు 3/√3. డినామినేటర్లో రేషనల్ నెంబర్ ఉంటే దాన్ని మనం ఏం చేయాలి? డినామినేటర్లో ఏముంటే న్యూమరేటర్తోని డినామినేటర్తో అదే చేయాలి. 3 × √3 ఇంటూ √3 ఎంత? 3కి 3కి క్యాన్సిల్ అయిపోతే ట్యాన్ టీటా వాల్యూ ఎంత వచ్చింది మనకి? √3 వచ్చింది. ఇప్పుడు ట్యాన్ టీటా అంటే ట్యాన్లో √3 మనకి ఎంత వస్తుంది? మామూలుగా ట్యాన్ వాల్యూలో √3 ట్యాన్ 60లో కదా వస్తుంది. సో √3 వాల్యూ ఎందులో వస్తుంది మనకి? టీటా ఈక్వల్ టు √3 కదా వచ్చింది. ఈ √3 వాల్యూ 60లో వస్తుంది. సో ట్యాన్ 60లో వస్తుంది అన్నమాట. ట్యాన్ టీటా ఈక్వల్ టు √3 వాల్యూ ఎప్పుడు మనకి? ట్యాన్ 60లో. అప్పుడు టీటా వాల్యూ, ట్యాన్కి ట్యాన్ టీటా వాల్యూ ఎంత వచ్చింది మనకి? 60. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ దేర్ఫోర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సన్ రేస్ విత్ ద గ్రౌండ్ (60° యాంగిల్తోని మనకి అక్కడ ఫామ్ అయింది. ఇదే దేర్ఫోర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత వచ్చింది మనకి? 60° వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 5th సమ్. యూ వాంట్ టు ఎరెక్ట్ ఏ పోల్ ఆఫ్ హైట్ 10 meters విత్ ద సపోర్ట్ ఆఫ్ 3 ropes. ఈచ్ rope హ్యాస్ టు మేక్ an angle 30° with the pole. What should be the total length of rope required?
ఓకేనా. ఒక రోప్ అంటే ఏంటి, ఒక పోల్ నించోపెట్టడానికి, ఎరెక్ట్ అయ్యే పోల్, ఒక పోల్ని నించోపెట్టడానికి మనకి చూడండి హైట్ ఎంత, పోల్ యొక్క హైట్ 10 meters విత్ ద సపోర్ట్ ఆఫ్ 3 ropes. 3 ropestోని సపోర్ట్తోనే ఆ పోల్ అనేది నించోపెట్టారట. ఈచ్ రోప్ ఎంత యాంగిల్ మనకి చూపించింది, 30 degrees. ఆ 3 ropes కలిపి వాట్ షుడ్ బి ద టోటల్ లెంత్ ఆఫ్ 3 ropes అంటే 3 ropes కలిపి మనకి ఎంత లెంత్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఇక్కడ చూడండి, ఒక లైన్ తీసుకుంటున్నాను, ఒక హారిజెంటల్ లైను. ఓకేనా. మధ్యలో ఒక పోల్ అనేది నించోపెట్టాను, ఇలాగా ఒక పోల్ నించోపెట్టాను. దీన్ని ఏబి అనుకుంటున్నాను ఈ పోల్ని. ఓకేనా. ఈ పోల్ నించోపెట్టడానికి మనకు మొత్తం ఎన్ని రోప్స్, 3 ropes కదా. ఇదొక రోపు 1 2 అండ్ థర్డ్ వన్ ఇదొక రోపు. నేను ఇలాగా చెప్పాను. మొత్తం ఎన్ని రోప్స్, 3 ropes. వీటికి నేమ్స్ ఇద్దాం. ఇది CDE. ఈ 3 ropes ఎంత యాంగిల్ మనకు ఫామ్ చేసింది, 30 degrees కదా. సో 30 degrees అండ్ ఇది వచ్చేసి కూడా 30 degrees అండ్ ఇది వచ్చేసి 30 degrees. మనకి ఈ పోల్ యొక్క హైట్ ఎంత, మనకి 10 meters ఇచ్చాడు. ఈ పోల్ యొక్క హైట్ ఎంత, మనకి 10 meters. ఇప్పుడు మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, ఈ 3 ropes యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫస్ట్ ఒక ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. ఓకేనా. మనకు ఆల్రెడీ ఒక సైడ్ తెలుసు, మనకి ఇదేంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కూడా తెలుసు. అనదర్ సైడ్ తెలియాలంటే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక రోప్ తెలిస్తే మిగతా 3 ropes కూడా అదే డిస్టెన్స్ ఫామ్ చేసి ఉంది కదా. 3 ropes కూడా సేమ్ లెంత్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఒక రోప్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు సరిపోద్ది. ఫస్ట్ ఇయర్ ఏబి ఈజ్ ద పోల్ అంటే ఏబి ఎంత ఉంది, మనకి 10 meters ఉంది. అండ్ ఏసి ఏడి ఏఈ ఆర్ 3 ropes. అవి ఏంటి, 3 ropes ఆఫ్ ఈక్వల్ లెంత్. ఆ 3 ఈక్వల్ లెంత్ని కలిగి ఉన్నాయి, ఈక్వల్ లెంత్. ఇప్పుడు లెట్ ఏసీ ఈక్వల్ టు ఏడి ఈక్వల్ టు ఏఈ. ఈ 3 ropesని సపోజ్ నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఎక్స్ అయినా ఎల్ అయినా ఏదైనా లెంత్ కాబట్టి L meters. ఓకేనా. దీన్ని నేను ఎల్ అనుకుంటున్నాను ఒక రోప్ని. ఓకేనా. గివెన్ యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు 30 degrees. ఇక్కడ యాంగిల్ ఎంత ఇచ్చాడు, మనకి 30 degrees అనేది ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, మనకి ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది ఏంటి, ఇది కదా ఏబి. ఆపోజిట్ బై హైపోటనెస్ ఇందులో వస్తుంది, ఆపోజిట్ బై హైపోటనెస్ సైన్లో వస్తుంది. సైన్ 30 degrees. సైన్ 30 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటనెస్. ఆపోజిట్ సైడ్ అంటే ఎంత, మనకి ఏబి బై ఏసీ. సైన్ 30 వాల్యూ ఎంత, మనకి 1/2. ఏబి వాల్యూ 10, ఏసీ అంటే ఎల్. క్రాస్ మల్టిప్లికేషన్. ఎల్ ఈక్వల్ టు 2 10 20 meters. ఒక లెంత్ ఎంత వచ్చింది, మనకి 20 meters వచ్చినాయి. దేర్ఫోర్ టోటల్ ఎన్ని రోప్స్, 3 ropes కదా. ద టోటల్ లెంత్ ఆఫ్ రోప్ ఎన్ని ఉన్నాయి, మనకి మొత్తం 3 ఉన్నాయి కదా. 3 × 20 ఎన్ని, 60 meters. 3 ropes కలిపి లెంత్ ఎంత వచ్చింది, మనకి 60 meters అనేది వచ్చింది. నెక్స్ట్ 6th sum. Suppose you are shooting an arrow from the top of a building at an height of 6 meters to a target on the ground at an angle of depression of 60 degrees. What is the distance between you and the object అన్నది. ఇప్పుడు సపోజ్ ఒక హారిజంటల్ లైన్ తీసుకుంటున్నాను. ఇది ఒక బిల్డింగ్. ఓకేనా. ఒక బిల్డింగ్ మీద ఆబ్జెక్ట్ అనేది కూర్చున్నాడు, ఒక అబ్జర్వర్ అనేది ఉన్నాడు. చూడండి, సపోజ్ యు ఆర్ ఏ షూటింగ్ అండ్ యారో. ఈ బిల్డింగ్ అనుకున్నాం, దీనికి ఏబి అని పేరు పెట్టాను. యారో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది బిల్డింగ్. ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ కిందకి యారో అనేది వేసినట్లయితే సపోజ్ ఇదిగోండి ఇలాగ టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఎట్ హైట్ ఆఫ్ 6 meters. ఈ టాప్ ఆఫ్ బిల్డింగ్ ఎంత, మనకి 6 meters హైట్ అనేది ఇచ్చాడు. టు ఏ టార్గెట్ ఆన్ ద గ్రౌండ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 60 degrees.
ఇవ్వండి, ఈ టార్గెట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి బాటమ్ ఆఫ్ ది యారో అంటే ఇక్కడికి మనం టార్గెట్ ఆబ్జెక్ట్ని షూట్ చేయాలనుకుంటున్నాడు. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ని నేను సి అనుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ అబ్జర్వర్డ్ ఉన్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి షూట్ చేయాలనుకుంటున్నాడు. అంటే ఆబ్జెక్ట్ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఏంటి మనకి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నాడు. ఓకేనా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింద ఉంటుంది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి, స్లైట్, లైన్ ఆఫ్ స్లైట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది లైన్ ఆఫ్. ఓకేనా, ఈ లైన్ ఉంది కదా, ఇదిగోండి, ఈ లైన్ ఆఫ్ స్లైట్ పైన ఉంటుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఎక్కడ ఉంటుంది, లైన్ ఆఫ్ స్లైట్ అంటే ఈ అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు కదా, ఈ అబ్జర్వ్ చేసేవాడు, దీనికి స్ట్రైట్గా ఒక హారిజంటల్ లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటో ఫస్ట్ వీడియోలో చెప్పాను, 12.1 ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అని ఇంట్రడక్షన్ 12.1 ఎక్సర్సైజ్ ఉంది కదా, అప్పుడు నేను యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్న యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్న నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా ఇక్కడ ఉన్న అబ్జర్వర్కి లైన్గా ఇలా కూర్చుంటే ఇక్కడ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఎంత మనకి 60 degrees. సో 60 degrees, దీన్ని నేను సి డాష్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి, టూ ప్యారలల్ లైన్స్కి ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఇంటర్సెక్ట్ చేసినట్టయితే ఈ ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతాయి, సేమ్ అవుతాయి, అంటే ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. అంటే ఇది కూడా ఈ 60 degrees అనేది ఎక్కడికి వస్తుంది, లోపలికి వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కాస్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇక్కడికి వస్తుంది 60 degrees అనేది. అర్థమైందా? ఇప్పుడు మనకి ఏంటి, ఆల్రెడీ ఆపోజిట్ సైడ్ తెలుసు, యాంగిల్ అనేది తెలుసు. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ద ఆబ్జెక్ట్. మీకు ఇగో దీనికి ఈ డిస్టెన్స్ అనేది ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఎంత మనకి ఇచ్చాడు, హైట్ ఆఫ్ ది బిల్డింగ్ 6 meters అనేది ఇచ్చాడు, హైట్ ఆఫ్ ది బిల్డింగ్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఎంత మనకి ఎలివేషన్ ఎట్ ద గ్రౌండ్ 60 degrees. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లెట్ ద డిస్టెన్స్ ఆఫ్ ద టార్గెట్ ఫ్రమ్ ది షూటింగ్ పాయింట్, షూటింగ్ పాయింట్. దీన్ని ఇగో టార్గెట్ ఫ్రమ్ ది షూటింగ్, దీన్ని నేను ఎంత అనుకుంటున్నాను, x meters అనుకుంటున్నాడు. దీన్నే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో x meters. ఇప్పుడు మనకి ఏంటి, ఆపోజిట్ సైడ్ తెలుసు మనకి, ఇదేంటి హైపోటెనస్. ఆపోజిట్ బై హైపోటెనస్ ఎందులో వస్తుంది మనకి, సైన్లో వస్తుంది. సో సైన్ 60 degrees ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సైన్ 60 ఎంత మనకి, √3/2. సైన్ 60 వాల్యూ అంతా √3/2. ఆపోజిట్ సైడ్ అంటే ఏంటి మనకి, AB/AC. AB వాల్యూ ఎంత 6, AC వాల్యూ x అనుకుందాం. క్రాస్ మల్టిప్లికేషన్ x ఇంటూ √3, 2 6 are 12. x ఈక్వల్ టు 12/√3. డినామినేటర్లో √3 ఉంది కాబట్టి న్యూమరేటర్లోని √3తో మల్టిప్లికేషన్. 12 ఇంటూ √3, √3 ఇంటూ √3 3, 3 1 జా 3 4 జా 12. x ఈక్వల్ టు ఎంత వచ్చింది, 4√3. ఇక్కడతో ఆపేయచ్చు, లేదంటే 4√3 meters. √3 వాల్యూ ఎంత మనకి, √3 వాల్యూ 1.732. ఇది కదా √3 వాల్యూ, అది ఇందులో సబ్స్టిట్యూట్ చేసైనా చేయొచ్చు. 4 ఇంటూ 1.732, 4తో మల్టిప్లికేషన్ చేస్తే 6.928 meters వస్తుంది. ఇంకెంత వస్తుంది, x ఈక్వల్ టు 6.928 meters. నెక్స్ట్ వచ్చేసి 7th sum. An electrician wants to repair an electric connection on a pole of height 9 meters. He needs to reach 1.8 meters below the top of the pole to do repair work.
వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద ladder which he should use when he climbs it an angle of 60 degrees with the ground? What will be the distance between foot of the ladder and foot of the pole? ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు అంటే చూడండి, సపోజ్ ఒక హారిజాంటల్ లైన్, ఒక పోల్ అనేది ఉంది, ఒక కరెంట్ పోల్ అనేది, దీనికి నేను ఏబి అని పేరు పెట్టుకుంటున్నాను. ఒక ల్యాడర్ అనేది యూజ్ చేశారట, అదే ఏంటి కొంత పాయింట్, ఈ ఏబికి ఎంత ఉంది మనకి, మొత్తం పోల్ అనేది 9 మీటర్స్ అంట, ఏబి ఎంత మనకి 9 మీటర్స్, కానీ ఏంటి హీ నీడ్స్ టు రీచ్ 1.8 మీటర్స్ బిలో ద టాప్ ఆఫ్ ది పోల్, అంటే దీనికన్నా కొంచెం తక్కువ డిస్టెన్స్లోని దీన్ని రిపేర్ చేయాల్సింది ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ల్యాడర్ ఉందనుకోండి సపోజ్, ఓకేనా, ఇది ఎంత తక్కువ మనకి 1.8 మీటర్స్ తక్కువలో ఉంది, ఓకేనా. ఇప్పుడు దీన్ని నేను ఏమంటున్నానంటే ఇది ఏబి కదా, దీన్ని నేను ఈ రీచ్ అయిన పాయింట్ PQ అనుకుంటున్నాను, PQ, ఓకేనా. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ లెంత్ ఆఫ్ ది ల్యాడర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. ఇది ఇలాగే ఈ స్లోప్ ఉంది కదా, ఈ ల్యాడర్ అనేది ఎంత డిగ్రీస్ అంటే ఎన్ని డిగ్రీలు ఫామ్ ఇక్కడ అయింది చూడండి, వెన్ క్లైమ్స్ ఇట్ అండ్ యాంగిల్ ఎంత డిగ్రీస్ యాంగిల్, 60 డిగ్రీస్ యాంగిల్, అంటే గ్రౌండ్ నుంచి 60 డిగ్రీ యాంగిల్లోని ఈ ల్యాడర్ అనేది ఫామ్ అయ్యింది. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, లెంత్ ఆఫ్ ది ల్యాడర్, అంటే దీని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ఏంటి ఇక్కడ ల్యాడర్కి ఇక్కడ పోల్కి ఉన్న డిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని నేను D అనుకుంటున్నాను, ఓకేనా, ఈ డిస్టెన్స్ని D అనుకుంటున్నాను, ఈ లెంత్ని నేను X అనుకుంటున్నాను. దీన్ని మొత్తం మనం ఇక్కడ ఏటెడ్ ఫైండ్ అవుట్ చేయాలి, లెంత్ ఆఫ్ ది ల్యాడర్ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ల్యాడర్కి పోల్కి ఉన్న డిస్టెన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి, 2 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, ఇది టోటల్ ఏబి 9 ఇచ్చాడు, అంటే ఇది తక్కువ, సో 9లోంచి 1.8 తీసేయండి, 1.8 తీస్తే మనకి ఎంత వస్తుంది, 7.2 కదా. సో పీబీ ఇక్కడ ఎంత ఉన్నట్టు మనకి 7.2 మీటర్స్, ఈ రెండు ప్లస్ చేస్తేనే కదా టోటల్ ఏబి 9 అనేది వస్తుంది. సో ఇది మాట మొత్తం 7, పీబీ అనేది 7.2 అండ్ ఏపీ అనేది ఎంత మనకి 1.8 మీటర్స్ వచ్చింది. ఫస్ట్ గివెన్ ఏంటి ఇచ్చాడో రాసుకుందాం, వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హైట్ ఆఫ్ ది పోల్, హైట్ ఆఫ్ ది పోల్ ఎంత మనకి 9 మీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు హైట్ ఆఫ్ ది ఈ 7.2 ఎలా వచ్చిందో రాద్దాం. హైట్ ఆఫ్ ది పాయింట్ ఫ్రమ్ ది గ్రౌండ్ where he reaches the pole. ఎలాగా మనకి టోటల్ 9 కదా, 9 - 1.8 లోంచి తీస్తే ఎంత వస్తుంది మనకి 7.2 మీటర్స్. అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత మనకి 60 డిగ్రీస్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత మనకి 60 డిగ్రీస్. లెట్ ద లెంత్ ఆఫ్ ది ల్యాడర్, ఎంత X మీటర్స్ అనుకుందాం. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దీన్ని D అనుకున్నాం కదా, అది కూడా రాసుకుందాం. డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ది ladder అండ్ ఫుట్ ఆఫ్ ది పోల్. D మీటర్స్ అనుకుంటున్నాను. మీరు ఇదంతా వర్కింగ్ మీకు గుర్తుండకపోతే మీ ఓన్గా రాసుకోవచ్చు, లేకపోతే గివెన్ అని చెప్పి జస్ట్ ఇవి రాసుకొని మీరు కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వర్కింగ్ రాస్తే ఏంటంటే ఇంకా ఫుల్ మార్క్స్ పడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటి ఫైండ్ అవుట్ చేద్దాం, ఇక్కడ ఆల్రెడీ యాంగిల్ ఉంది, దీని ఆపోజిట్ సైడ్ అండ్ లెంత్ ఆఫ్ ల్యాడర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఆపోజిట్ బై హైపోటెనస్, సైన్ కదా, అదే రాద్దాం. సైన్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఎంత మనకి పీబీ కదా, సో పీబీ బై పీక్యూ అంటే 7.2 బై ఎక్స్. సైన్ 60 వాల్యూ ఎంత మనకి √3/2 కదా, √3/2 క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎక్స్ ఇంటూ √3 ఇంటూ 2 ఇంటూ
ఎంత 7.2 ఎంత వస్తుంది మనకి 14.4. ఇప్పుడు x ఈక్వల్ టు 14.4/√3. డినామినేటర్లో √3 ఉంది కాబట్టి √3/√3. x ఈక్వల్ టు 14.4 ఇంటూ √3/3. 3 1 జార్ 3 4.8 సార్. ఇంకా x వాల్యూ ఎంత వచ్చింది మనకి 4.8 ఇంటూ √3. √3 వాల్యూ ఆల్రెడీ ఇందాకే చెప్పాను. ఏంటి √3 వాల్యూ 1.732. అది ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4.8 ఇంటూ 1.732 మల్టిప్లికేషన్ చేస్తే x ఈక్వల్ టు 8.3136 మీటర్స్. ఇప్పుడు మనకి దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ల్యాడర్ ఎంత వచ్చింది? లెంత్ ఆఫ్ ది ల్యాడర్ 8.3136 మీటర్స్ వచ్చింది. ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి మనం? డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ బిట్వీన్ ది ల్యాడర్ అండ్ పోల్కి ఈ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏంటుంది మనకి? ఇది యాంగిల్ కదా, మనకి ఇక్కడ డిస్టెన్స్ కావాలి. దీని ఆపోజిట్ సైడ్ బై ఏంటి? ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్ ఎందులో వస్తుంది మనకి? ట్యాన్లో కదా వస్తుంది. అంటే tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంత మనకి? PB/QB. tan 60 వాల్యూ ఎంత మనకి? √3 కదా. సో √3 ఈక్వల్ టు PB అంటే ఎంత మనకి? 7.2/QB అంటే D ఇంటూ √3 7.2. D ఈక్వల్ టు 7.2/√3. డినామినేటర్ √3 ఉంది కదా. D ఈక్వల్ టు 7.23 ఇంటూ √3/√3. √3 ఇంటూ √3 ఎంత అవుతుంది మనకి? 3 కదా. 3 1 జార్ 3 2.4 జార్. D ఈక్వల్ టు 2.4 ఇంటూ √3. √3 వాల్యూ ఎంత మనకి? 2.4 ఇంటూ 1.732 √3. D ఈక్వల్ టు మల్టిప్లికేషన్ చేస్తే మనకి 4.1568 మీటర్స్ వస్తుంది. అంతే. D వాల్యూ ఎంత వచ్చింది మనకి? 4.1568 మీటర్స్. చాలా సింపుల్. రిమైనింగ్ 3 సమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియోస్ ఎక్కువ సజెషన్లోకి వెళ్తాయి. ఎక్కువ అంటే ఏంటంటే టాప్ ప్లేస్లో నా వీడియోస్ అనేది చూపిస్తుంది. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.